ఆంధ్రప్రదేశ్లో కొత్త ఎక్సైజ్ పాలసీ కింద మద్యం షాపుల కేటాయింపు కోసం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తును ప్రారంభించింది. 2-3 రోజుల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. మద్యం దుకాణాలు ప్రభుత్వమే నడిపేలా గత ప్రభుత్వం చట్టం చేసింది. వైసీపీ చేసిన చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేబినెట్ ఆమోదాన్ని తెలిపింది. ఆర్డినెన్స్ ఆమోదం కోసం సవరణ బిల్లును ప్రభుత్వం గవర్నర్ వద్దకు పంపనుంది. 2 రోజుల్లోపే ఆర్డినెన్స్ను ప్రభుత్వం ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా 3736 మద్యం షాపుల కేటాయింపునకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో 340 షాపులను కల్లు గీత కార్మికుల కుటుంబాలకు రిజర్వ్ చేయనున్నారు. రిజర్వేషన్ల కోటాలో షాపులను ఎక్కడెక్కడ కేటాయించాలన్న అంశంపైన అబ్కారీ శాఖ కసరత్తును చేస్తోంది. కల్లు గీత వృత్తి కులాల జనాభా ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో ఎంత మేరకు ఉన్నారనే అంశంలో బీసీ సంక్షేమ శాఖ నుంచి వివరాలను సేకరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మద్యం దుకాణాలు కూడా గత ప్రభుత్వమే నడిపేలా కూడా మొత్తం షాపులు నిలుపుతుంది, ప్రభుత్వ షాపులు నిలుపుతుంది. అయితే వైసీపీ చేసిన ఏదైతే గత ప్రభుత్వం చేసిందో ఈ చట్టాన్ని ఒక ఆర్డినెన్స్ ద్వారా కూడా తెచ్చేందుకు గత చట్టాన్ని కూడా మొత్తం సవరించి కొత్తగా ఏదైతే ఎక్సైజ్ పాలసీ ఏపీ ప్రభుత్వం రూపొందించిందో దాన్ని కూడా అమలు చేసింది కూడా ఇప్పటికే కసరత్తు చేసింది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ దీనిపైన కూడా కొత్త ఎక్సైజ్ పాలసీని కూడా పూర్తి స్థాయిలో రూపొందించని చెప్పుకోవచ్చు. దీనిపైన ఇప్పటికే కొన్నిసార్లు కేబినెట్ లో భేటీలు కూడా చర్చ జరిగింది. అయితే వైసీపీ చేసిన కొత్త చట్టాన్ని మొత్తం సవరించి ఒక ఆర్డినెన్స్ తెచ్చేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ ఆర్డినెన్స్ కోసం ఇప్పటికే ఆ సవరణ బిల్లు ఏదైతే ఉందో ఆ సవరణ బిల్లు కూడా రాష్ట్ర గవర్నర్ వద్ద కూడా ప్రభుత్వం పంపింది. అయితే ఇవాళ 2 రోజుల్లో కూడా ఏదైతే గవర్నర్ ఆమోదం పొందాక ఆ అమెండ్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఆ ఆర్డినెన్స్ కూడా ఇక్కడికి ప్రభుత్వానికి అందనుంది. దాని తర్వాత కూడా ప్రభుత్వం దానిపైన ఆర్డినెన్స్ పైన చర్చించి పూర్తి స్థాయిలో ఎక్సైజ్ పాలసీని ప్రకటించే అవకాశం ఉంది. దీని ప్రకారం చూసుకుంటే రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ఆ షాపులంతా ప్రభుత్వ ఆధ్వర్యంలో షాపులను తొలగించి కొత్తగా ప్రైవేట్ వ్యక్తులు కూడా షాపులు కేటాయించే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో చూసుకుంటే దాదాపు 3730 షాపులు మద్యం షాపులు ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించే అవకాశం ఉంటుంది. అయితే ఇవన్నీ ఒక లైసెన్స్ పద్ధతి ప్రకారం మనకు కేటాయించే అవకాశం ఉంటుంది. ఇలా లైసెన్స్ రూపంలో కూడా ప్రభుత్వానికి భారీగా కోట్లలో కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క షాపుకి 1 లక్షల నుంచి 5 లక్షల దాకా లైసెన్స్ ఫీజు ఉండే అవకాశం ఉంటుంది ఏడాదికి. అయితే దీంతో పాటు కూడా మరికొన్ని బార్ లైసెన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూసుకుంటే ప్రభుత్వం త్వరలో కొత్త ఎక్సైజ్ పాలసీ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. అయితే మొత్తం మీద చూస్తే ఈ 3736 షాపులు దాదాపు 340 షాపులు మటుకు కేవలం కల్లు గీత కార్మికులకు మటుకు కేటాయించేందుకు కూడా ఇప్పటికే ఎక్సైజ్ శాఖ కసరత్తు చేసింది. త్వరలో మరో 2 రోజుల్లో కూడా పూర్తి స్థాయి గవర్నర్ నుంచి అనుమతి వచ్చాక దీనిపైన కూడా ఎక్సైజ్ పాలసీని కూడా ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంటుంది. దీని ప్రకారం త్వరలో కూడా రాష్ట్రంలో మొత్తానికి ఇప్పటికీ అన్ని బ్రాండ్లు అంటే గత ప్రభుత్వం ఏదైతే చీప్ లిక్కర్ పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టిందో అలా కాకుండా ఈ కొత్త ప్రభుత్వం మటుకు కూటమి సర్కార్ మటుకు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదాయం అనే ప్రస్తావన లేకుండా కేవలం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అన్ని బ్రాండ్లు అంటే తెలంగాణ ఇటు కర్ణాటక అలా లాంటి రాష్ట్రాలు ఎలాంటి మంచి బ్రాండ్లు ఉన్నాయో అలాంటి మంచి బ్రాండ్ అనే మద్యాన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కూడా వచ్చే నెల అంటే అక్టోబర్ 1 లేదా 2వ తారీఖు కూడా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 3700 షాపులు కూడా తెచ్చే అవకాశం ఉంటుంది. ఈ షాపులను కూడా మొత్తం క్వాలిటీ ఉండే లిక్కర్ ను కూడా అది కూడా క్వార్టర్ 99 రూపాయలకే అందుబాటులో ధరలో మంచి లిక్కర్ ను కూడా అందించే విధంగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మొత్తం చూసుకుంటే మరో 2-3 రోజులు కూడా ఎక్సైజ్ పాలసీ కూడా మొత్తం మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. జమామి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. సచివాలయంలో మొదటి బ్లాక్లో రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ను సీఎం చంద్రబాబు సందర్శించారు. అధికారంలోనికి వచ్చాక తొలిసారి ఆర్టీజీఎస్ విభాగానికి ముఖ్యమంత్రి వెళ్లారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్లో సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.